ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కంగువా ఒకటి. పలుసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా 11,000 స్క్రీన్లపై విడుదలైంది. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ కంగువా. డైరెక్టర్ శివ, ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై ప్రముఖ నిర్మాతలు కెఇ జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోదులు కంగువా నిర్మించారు. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు కలిపి కంగువా దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్, విజువల్స్ తో భారీ అంచనాలు పెంచిన కంగువా సినిమా ఎలా ఉంది? అంచనాలకు తగ్గట్టుగా కథ, కథనాలు ఉన్నాయా లేదా అనేది చూద్దాం. కంగువా మూవీలో సూర్య వన్ మ్యాన్ షో చూపించాడు. కంగువా క్యారెక్టర్లో సూర్య ఎంట్రీ గూస్ బంప్స్ ను కలిగిస్తుంది. కంగువా వరల్డ్ లో ప్రతి ఆడియన్ కనెక్ట్ అవుతూ థ్రిల్ అవ్వడం పక్కా. ఇందులో సందేహం లేదు. ముఖ్యంగా ఇందులో యాక్షన్ సీక్వెన్స్లు, విఎఫ్ఎక్స్ అదిరిపోయాయి. సూర్యకు ధీటైన పాత్రలో బాబీ డియోల్ యాక్టింగ్ సినిమాకి హైలైట్. ఒక్క మాటలో చెప్పాలంటే కంగువా అదిరిపోయింది. సూర్య కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ ఈ కంగువా. ఫైట్స్, విజువల్స్ ఇలా అన్ని యాంగిల్స్లలో శివ అదరగొట్టేశాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే కంగువా ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్. సూర్య అండ్ బాబీ డియోల్ ఇప్పటివరకు చేసిన బెస్ట్ సినిమాలలో ఇది నిలుస్తుంది. హీరోయిన్ దిశా పటాని చాలా హాట్ గా కనిపిస్తూ కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ టాప్ టైర్ బీజీఎం, ఫేస్ ఆఫ్ సీక్వెన్స్ ఎగ్జిక్యూషన్, విఎఫ్ఎక్స్ అండ్ విజువల్స్ టాప్ నాచ్. అంతే. కంగువా సినిమాలో 1678 కాలానికి చెందిన కంగువా అనే పోరాట యోధుడిగా, నేటి తరానికి చెందిన ఫ్రాన్సిస్ అనే యువకుడిగా డ్యూయల్ రోల్లో సూర్య అసమాన నటనతో అదరగొట్టాడు. ఈ మూవీలో సూర్య మొత్తం 5 గెటప్స్లలో కనిపిస్తాడు. ఈ క్యారెక్టర్స్ మధ్య చూపించిన వేరియేషన్, మేనరిజమ్స్ సూపర్. ఈ సినిమా విజయంతో కంగువా 2 మీద ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ శివ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో భారీ ప్రాజెక్టులను నిర్మించే ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు. కంగువలా అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్తో 5-6 స్క్రిప్టులు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ డిఫరెంట్ జోనర్లో ఆసక్తికర నేపథ్యాలు. దేవుడి ఆశీస్సులతో ఆ సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చాడు శివ. ఒకవేళ కంగువా అన్ని భాషల్లో బాగా వర్కౌట్ అయితే అది శివ, ఇతర ఇండస్ట్రీల యాక్టర్లలో సినిమాలు చేసేందుకు ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్పై సంయుక్తంగా తెరకెక్కిన కంగువా ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ సహా 8 భాషల్లో గ్రాండ్గా విడుదలైంది. కంగువా చిత్రాన్ని నైజాం ఏరియాలో పాపులర్ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేయగా, ఓవర్సీస్ విషయానికి వస్తే నార్త్ అమెరికాలో ప్రత్యంగిరా, యూకేలో ఎస్ రాజు ఫిలిమ్స్, సింగపూర్లో హోమ్ స్క్రీన్, గల్ఫ్ దేశాల్లో పార్స్ రిలీజ్ చేశాయి. కంగువా బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా కంగువా ఓటీటీ డిజిటల్ రైట్స్ కళ్ళు చెదిరే ధరతో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దాదాపు 100 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. థియేటర్ బిజినెస్ క్లోజ్ చేసిన తర్వాత కంగువా ఓటీటీలోకి రానుంది. పొంగల్ కానుకగా కంగువా ఓటీటీలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.